ఓం సాయిరామ్. జై శ్రీరామ్. బాబాకు సోదర సమానురాలు బోర్కర్. శ్రీ సాయి దయతో చంద్రభాయి బోర్కర్ జీవితం ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాగిపోతుంది. కాలం కరిగే కొద్దీ వయోభారం పెరుగుతూ ఉంటుంది కదా. చంద్రభాయి దంపతులు వార్ధక్యంలోకి ప్రవేశించారు. ఒకనాడు రాత్రి బాబా చంద్రభాయికి కలలో కనిపించారు. నీ రాముడిని తీసుకువెళ్ళిపోతున్నాను, ధైర్యంగా ఉండు అని చెప్పారు. చాతుర్మాస్యంలో చంద్రభాయి భర్త జబ్బుపడ్డారు. డాక్టర్లు ఇక లాభం లేదని చెప్పేశారు. బాబా, ఈ చాతుర్మాసం వెళ్లే వరకు నా భర్తను ప్రాణాలతో నిలుపు అని చంద్రభాయి బాబాను వేడుకున్నది. కొద్ది రోజులకు చంద్రభాయి భర్త లేచి కూర్చున్నాడు. నిన్నటి వరకు మంచం పట్టిన మనిషి మహా హుషారుగా తిరగసాగాడు. ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు చెప్పారు. చాతుర్మాసం వెళ్ళిన 7వ రోజున చంద్రభాయి భర్త టీ త్రాగుతూ విష్ణు సహస్రనామ పారాయణాన్ని, సాయినాథ హారతిని చదివించుకొని విన్నాడు. చివరిలో సాయినాథ అంటూ వాలిపోయాడు. తన భక్తురాలిపై ప్రేమతో ఆమె భర్త ప్రాణాలను కొద్ది రోజుల పాటు నిలిపి శుభప్రదమైన రోజున తన నామస్మరణ చేస్తుండగా తనలోనే కలుపుకున్నారు బాబావారు. బాబా లీలలను ప్రత్యక్షంగా చూడగలిగిన ధన్యజీవి చంద్రభాయి బోర్కర్. ఆమె ప్రతి ఏటా 6 నెలలు షిరిడీలోనే గడిపేది. ఆమె నా సోదరి అని బాబావారు స్వయంగా చెప్పేవారు. నీ రాముడిని నేను తీసుకువెళ్ళిపోతాను అని బాబా ఎందుకన్నారంటే తన భర్త పేరు రామచంద్ర బోర్కర్. ఇవి బాబావారి లీలలలో ఒకటి. మరిన్ని మంచి వీడియోలతో మీ శరత్ కుమారాచార్య. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్. జై శ్రీరామ్.